2035లో ముఖ్యమైన వార్తలు. దేశంలో అబ్దుల్లాస్ జనాభా 50% పెరిగింది. జై బిఎం ఆర్మీ మద్దతుతో కమ్యూనిస్టుల కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ప్రభుత్వం ఫామ్ చేసింది. అసదుద్దీన్ ఓవైసీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. వెంటనే ఈ దేశం ఇస్లామిక్ స్టేట్ గా డిక్లేర్ చేయబడింది. అదే ఆ ఎన్నికల ముఖ్యమైన హామీ కూడా. దేశంలో నలుమూలల్లా ఉన్న గుళ్ళు, చర్చిలు, అన్ని ప్రధాన మందిరాలు కూల్చబడుతున్నాయి. వాటి మీద టోపీలు వేయబడుతున్నాయి. పాకిస్తాన్, చైనా కలిసి దేశం మీద దాడి చేశాయి. బార్డర్లో జవాన్లు చంపబడుతున్నారు. ప్రజల్లో ప్రజలే కొట్టుకు చస్తున్నారు. సివిల్ వార్ జరుగుతుంది. గల్లీల నిండా రక్తం ఏరులై పారుతుంది. అబ్దుల్లా కాని వాళ్ల ప్రాణాలు అతి కిరాతకంగా తీయబడుతున్నాయి. పోలీస్, ఆర్మీ ఏం లేదు. లా అండ్ ఆర్డర్ మొత్తం అబ్దుల్లాస్ చేతిలో. అప్పట్లో మోదీ గారిని పెట్రోల్, డీజిల్ కోసం కాంగ్రెస్ కమ్యూనిస్టుల మాటలు విని కులం పేరుతో దూరం చేసుకున్నామని ఏడుస్తూ ఏం చేయలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. స్లమ్స్ నుండి అబ్దుల్లాస్ వచ్చి నాన్ అబ్దుల్లాస్ బిల్డింగ్స్, షాప్స్, ఇళ్లలోకి వచ్చేశారు. అమ్మాయిలను మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఇంట్లో అబ్బాయిలను ముక్కలు ముక్కలు చేస్తున్నారు నడి రోడ్డు మీద. వింటుంటే, తలుచుకుంటుంటే భయంకరంగా ఉంది కదా. ఇదేం కొత్తగా జరిగేది కాదు. కశ్మీర్ లో ఇదే జరిగింది. కల్లారా చూసి ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని కశ్మీర్ నుండి పారిపోయి భారతదేశంలో వేరే వేరే ప్రాంతాల్లో బతుకుతున్నారు 3500 మంది. 7 లక్షల మందిలో మిగిలిన వాళ్ళు కశ్మీరీ హిందువులు, బతికి బయటపడ్డ వాళ్ళు. అప్పుడు వేరే రాష్ట్రాలున్నాయి. అదే ప్రధానమంత్రి అబ్దుల్లా అయితే ఎక్కడికి పారిపోతారు? ఒక హిందూ హృదయ సామ్రాట్, మీరే నా కుటుంబం, మీకోసమే నా ప్రాణం, నా సేవ అంటూ అహర్నిశలు కృషి చేస్తున్నాడు. నిలబడండి తనతో, ఆ పార్టీతో. లేదంటే ఇదే మన భవిష్యత్తు. ముంబ్రాలో ఆ పిల్ల జిహాదీ చేసిందే మన భవిష్యత్తు. జాగో.